చూడమన్నప్పుడు ఎండుకొండ పడబడి బాగా ఎట్లా మురుపు చెక్కి చూసే వరకల్లా ఎట్లా ఎండుకొండ పడబడి బాగా ఒక ఆధారపడి శక్తి రొమ్మున రొమ్ములో వేసిందే అన్న డోలు పడుతుంది అన్నయ్య ఎవరో తెలియదు ఆడపిల్ల మరి ఎవరో ఆడగాళ్ళు పడగాళ్ళు కావచ్చు కానీ మరి గమనంగా భారతమ్మ చనిపోయినా భారత నెల దినమైతుంది ఆ భారతమ్మ పేరు మీద ఏడాది మాసం పెట్టించి భారతమ్మ పేరు మీద ఆడగాళ్ళ పడగాళ్ళ వారి డోలాడుతున్నది అంతా త్వరగా రబ్బంది రావాలి బ్రహ్మదేవా పెద్దవాడి మాట తప్పదని చెప్పి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అందమైన దేవతలు మరి అందమైన
బరకది లేకపోతే మరి ఎలా ఒళ్ళే ఒడివాల బియ్యం పోసుకొని చల్ల చీర చల్ల రైకలు దొరుకుని చల్లబడి పులివోరి అని చెప్పి సరిగెత్తే ఊరుకు బరకది ఉంటది. అట్లా కాకపోతే 12 ఏళ్ళ నిందని రావడం కానీ పడిన చెరువు ఉంటుంది. ఆ చెరువు నిండకపోతే చెరువు లోపల గడి వాది మరి రావడం వల్ల వాళ్ళ బియ్యం పోసుకొని ఆ గడి ఎక్కి చల్ల చేసే దొరుకుని సరిగేస్తే చల్లబడి పులివోరి సరిగెత్తే ఆ 7 ఏళ్ళ నిండా చెరువు ఉంటే నిండుతుంది. పంట వండని సేవ్ ఉంటే ఆ సేవ్ లోపల ఉడక సరిగేస్తా ఉంటే పంట వండుతుంది. అటువంటి అందరి తరగతి కలిగించుకుంటా మరి ఆ దాడుకుంటా పాడం ఆడుకుంటా ఊరు పోనాడు పల్లె కొనాడు ఇట్లా ఇట్లా ఎత్తుకుంటా మరి నీ ఊరెక్కడ మీ పల్లె నీ పేరు ఏం పేరయ్యా? మరి ఎండికొండ 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 ఎండికొండ. నా పేరు విష్ణుదేవుడు, నా పేరు మమ్మదేవుడు. మా అన్న లోకాల శేఖరుడు, మా అన్న పెద్దవాడు. అయితే అత్త గాడికి ఏమని మనం ఎట్లా మనం వచ్చే అట్లా కాదు బిడ్డ. నా బిడ్డల బిడ్డలెక్క చెల్లెల చెల్లెలెక్క అక్కల అక్కలెక్క. అయితే పార్వతి చచ్చిపోయి ఏడాది గుర్తవుతుంది. పార్వతమ్మ పేరు మీద మరి పార్వతమ్మ చనిపోయిందా? ఏడాది మాస్క్ పెట్టి పార్వతమ్మ పేరు మీద అయ్యో నీతో కన్నా బిడ్డ అంతేనా? అయ్యయ్యో మరి రావడంగా పార్వత మాటలే సేకరణ తాతలేరు. మరి అలా పార్వతి చనిపోయిందంటే లోకము కాకరైపోతాను. ఈ లోకం ఉంటుందా? ఈ దేశం ఉంటుందా? పార్వత మాతలే సేకరణ తాతలేరండి. మరి అలా దాతల దాత మరి మాత పోయిందంటే మరి లోకం ఉంటుందా? నాకు నమ్మకం లేదు. కానీ మీరు ఆడగొండడానికి ఆడగొండ ఎన్నికొండ శివవారు పోయమని చెప్పి ఎట్లా అవుతా ఉన్నారు. ఆడికి ఎత్తారేట వారి ఏనావిడ విష్ణు బ్రహ్మదేవుడు అవి నల్ల వశము వలుకొని ఏనావిడ ఎన్నికొండ శివవారు మరి ముక్కు పుల్లారు మామిడి మీద నల్ల మామిడి మీద నా ముక్కలు వచ్చిందో మామిడి మీద నల్ల మామిడి మీద
ఎక్కడో పల్లె ఎక్కడో రాజ్యం ఎక్కడో దేశం ఎక్కడో మరి లేకవరంగా ఇది ఏం వేసమంటారమ్మా నేను 9 వేషం ఊరు పల్లె పల్లె తిరుగుకుంటా మరి ఆట ఆడుకుంటా పాట ఆడుకుంటా నేను వెళ్ళి వస్తున్నాను మరి ఇక్కడ వారి ఏనాడుగా మీ ఇల్లు దొరకచ్చారు వీళ్ళు అవునమ్మా నడిపోడు వాడు చిన్నోడు బ్రహ్మదేవుని చెప్పారు అయితే ఓ బిడ్డ ఎవరైనా ఎట్లా అడిగేటవరంగా భారత చచ్చిపోయి వరంగా ఏడాది పొద్దు అవుతుంది ఇలా రాజా కసీర్ మీద కృషి చేసుకొని కూర్చుంటా దేవతలు ఉంటాం 66 కోట్ల దేవతలు 6 కోట్ల 7 కోట్ల 76 కోట్ల దేవతలు ఉంటారు భారతం పేరు మీద కసీరు గడవాతి మరి నీకు సలవ సీరియల్ తెస్తాము సలన భారతమ్మ పేరు మీద ఆట పాట పాడమంటున్నావా అయ్యో భారత మాత్రం సెకండ్ దాదలే అంటారు తండ్రి భారత చనిపోయిందంటే లోకమాగలి కళ్ళగలం వెగదాపారము రాజనాడు కాదు మళ్ళీ ఏమి తక్కువలేదు తండ్రి రాజు మూడు ఊతుందంటే ఊతుందనాలే ఊతలే అంటే ఊతలే అనాలే రాజు మూడు ఊతుందంటే ఊతుందనాలి ఊతుంది ఆ పూజ ఎక్కడన్నా ఊగది ఊతుందంటే ఊతుందనాలి రాజు మాట అది ఇలా సెకండ్ ఇయర్ల వారి భారతం వచ్చిందంటే నమ్మాలి మరి సావలేదంటే నమ్మాలి సచ్చిందని చెప్పి సచ్చిందని భారతమ్మ పేరు మీద అలా అర్థమైన తండ్రి
Sale, Brigaria, 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 మరి గడి ఎక్కి సల్లపల్లి పులివరిగా అని చెప్పి చదువులిన గడి దేవునికి సరివేనా సరివే అని చెప్పి ఒక చెప్పి నేను సెలవు తీసుకొని ఆదాని పాడవాడి మీరు ఆదాని పాడవాడి ఆయన ఆయన ఇంతగా పాదిగా నేను పుట్టి నా తల్లి పేరు ఆడాడు అంత ఆయన తల్లి తల్లి సచ్చిందని మీరు అంటున్నారు నా దగ్గర ఉన్నది గాడి పెట్టే లోపల మాయమోయిన ఉన్నది మాయమోయిన అడగాలి ఓ బిడ్డ పర్వతం పేరు ఆడాలి పాట పాడుతుంటే కడకి కలిసి తొమ్మిది ఎట్లా నీ పుట్టిన జ్ఞానం ఇచ్చినా ఇలా పర్వతం పేరు ఆడాలి నువ్వు పాడవాడు నువ్వు కోరుకున్న కోరికే విచారమా బంగారం కావాలా పైసా కావాలా పదార్థం కావాలి కోరుకున్న కోరిక ఈ కొమ్ములో అయ్యయ్యా రాజురారా మరి ఆదాని దాని పాటవాడి దానికి ఏం కావాలి బిడ్డ ఏంటి కావన్నా బంగారం కావన్నా ఎక్కడ కుర్రాలు కావన్నా ఏదేడు రాజ్యాలు కావాలంటున్నా మరి లక్షగారికి ఏమైనా పిచ్చగారి పొద్దును మరి ఎండి తీసుకుపోయి బంగారం తీసుకుపోయి నేనేం చేసుకోవాలి నేను ఊరుకోని ఆడు పల్లెకు పోయినాడుంటా ఊరుకొమ్మ పోయినాడుగా తారకమ్మారు గుడి చేసుకుంటా ఈ ఎండి బంగారం తీసుకుపోయి నేను గుడిసెలు పెట్టుకుంటే ఏ అర్ధరాత్రి దొంగలు కర్ణాలు వచ్చి నా బంగారం ఎత్తుకపోయి నన్ను కొట్టి పొడిచి పొరలు కప్పి నా బంగారం ఎత్తుకొని పోతాను ఈ ఎండి బంగారం నాకు ఎందుకు నాయన నాకు పెద్ద ఇంటికి అక్కడ అన్న చిన్న ఇంటికి కడుపుతాడు అమ్మలి నాకు వేసాను నాయన బిడ్డ పెద్ద ఇంటికి కంకెడను చిన్న ఇంటికి కడుముతా ఎట్లా అడిగేటవరగా అమ్మని అది సెలవెట్టుడా సరే గాని నేను ఒక కోరిక ఇక్కడ వారి పార్వతి వచ్చిందని చెప్పి మీరంటారు సావని చెప్పి నేను అంటున్నా మరి లేకపోతే నా పెట్టు లోపల మాయమోయిని మరి సత్యంగా సావలేదా అని చెప్పి నా పుట్ట ఉన్నప్పుడు కదా కానీ మీరు అడగాలి అడిగితే సత్యని సావంది అనడంగా నిజంగా చెప్తుంది అయితే 10 ఏళ్ళ పబ్బది బట్టి ఈ పుట్టిది కూడా తిరిగి వయసులో వనపుడు తిరిగి పుడియ దయ్యాన్ని అడిగితే చెప్తారు సత్యంగా భారతమ్మ సావలేదా అని చెప్పి అయ్యో శుద్ధులన్నప్పుడు లోకాల శంకరుడు 10 ఏళ్ళ పుట్టిన బట్టి 10 ఏళ్ళ బాబాది బట్టి రామ
మూడు ముచ్చట్లు చెప్పాము. అయ్యయ్యో బుట్లో ఏమంటారు నాయన లోకాల శంకర మరి లేకవరంగా ఈనాడు కన్న తల్లి పార్వతమ్మ సత్యందని మీరు అంటారు కానీ మరి కన్న తల్లి పార్వతమ్మ సావలేదు మరి ఈనాడు నంద గిట్ట రాయలు ఈనాడు చల్లని ఉసుకల్లా ఆ దాదిని మళ్ళా దూదిని మళ్ళా చక్కని బిడ్డలు అనుకున్నది ఆ కన్న తల్లి పార్వతమ్మ ఈనాడు పెద్ద పెద్ద నిప్పుకలు పట్టి ఆ చండీలు ఆడుతున్నది మరి ఈనాడు రెండు చక్కని బిడ్డ పుట్టి మరి చిన్న చిన్న అగ్నిప్పుకలు పట్టి ఈనాడు కచ్చకాయలు ఆడుతున్నది అయ్యా చల్లగా బతికింది. అరే బ్రహ్మదేవా విష్ణుదేవా రాధా తమ్ముడు రాధా తమ్ముడు రాధా తమ్ముడు రాధా తమ్ముడు పుట్టిలో బలయిలే ఉన్నాయి పుట్టిలో బలయిలే ఉన్నాయి పుడిగే దయాము ఇలే ఉన్నాయి పుడిగే దయాము ఇలే ఉన్నాయి పుడిగే దయాము ఇలే ఉన్నాయి పుడిగే దయాము ఇలే ఉన్నాయి దాని పుట్టకెళ్ళి తమ్ముడు మధుయాతి కిరిటి వదసి లోకాశంకర మరి లేకపోతే ఎట్లా అంటే ఈ అవసరం మాట్లాడుతుంది కూర్చోన్నప్పుడు దయ్యం మరి ఇలా జాగరాజులు దేవాన దేవతలు చూడంగా రావణగా పార్వతమ్మని రావణ కళ్యాణం చేసినాము తల్లి తలపండి పిల్ల తలపండి జరిగింది ఇలా అవత మాత్రం దీన్ని కార్యక్రమం చేసే రాడు కూడా నరికి నాలుగు చేయాలంటున్నా సరే మంచి అని చెప్పి అలా వదమ్మ దయ్యాన్ని తీసింది దేవత వదమ్మ తప్ప నరికింది అగో ఎట్లా అంటే 3 ముద్దలు వేసింది 3 మాంసం ముద్దలు వేసి మళ్ళీకవనంగా వాళ్ళేకవనంగా ఎట్లా ప్రాణం తీయమన్న వాళ్ళు తినాలి తింటనే తిని దోషం పోతుంది ఇది ఎందుకంటే ఇలా కోసమ్మ కాడ గొర్రెలు కోసుకుంటాం అది మనం తింటాం తినేదిగా కోసుకున్నాం కోసమ్మ తినది సూపులు కోసమ్మయి మేపులు మనయి ఇలా మీరు కోయమన్నారు ఇది కోసినాము 3 ముద్దలు చేసినాం ముగ్గురికి ఈ మానవసమనంగా పంచగజ పలారం పంచిపెడుతున్నా మరి ఇగో విష్ణుదేవునికి బ్రహ్మదేవునికి ఇగో ఎక్కడ ముగ్గురు పెట్టినా ముగ్గురు పెట్టేవరకల్లా అప్పుడు కనుకనేమి ఆ ఇద్దరు దేవతలకి నాడు పంచగజ పలారం అయింది మాంసం పోయి శంకరుడికి అట్లనే మన మాంసం ఉన్నది. అరే అన్న ఈ చేతిలో ఏమున్నది? అరే తమ్మి ఈ చేతిలో ఏముందిరా? పంచగజ పలారం. ఈ చేతిలో ఏముందిరా? పంచగజ పలారం. ఈ చేతిలో పంచగజ పలారం. ఈ చేతిలో పంచగజ పలారం. నా చేతిలో చూస్తుంటే నా చేతిలో చూస్తే తమ్ముడా అయ్యయ్యో తమ్ముడా మద మౌసం పాపకుండా ఇది మద మౌసం సరే అయ్యా మళ్ళీ ఏకవనంగా మాంసం ఉన్నది కాబట్టి మళ్ళీ ఏకవనంగా నువ్వు తినాలంటే ఇప్పుడే ఏనాడంగా నువ్వు నీ కన్నా నీ పిండం అయితే నీ నువ్వు తినాలి. మరి ఏనాడంగా అంటే రావడంగా ఆ సెకండ్ షేప్ మీద కొట్టింది రావడంగా అందరూ పంచగజ పలారమైంది. ఎక్కడికి నువ్వు తినాలి ఈ పంచగజ పలారం అయింది కదా. ముగ్గురు దేవతలు ఏనాడు పంచగజ పలారం అని ఏనాడు పలారం తింటూ ఉంటే తిన్నలకు తిన్నట్టు వారి రావడా ముగ్గురి దేవతల కన్నా సంకల్ల బిడ్డ బ్రహ్మదేవునికి సంకల్ల బిడ్డ శంకరుని సంకల్ల బిడ్డ ఇద్దరికేమో ఎర్రగా తెల్లవాళ్ళు ఉన్నారు. లోకా శంకరునికి కర్ర కాడుతున్నట్టున్నారా? అయ్యో అయ్యయ్యో తమ్ముడా నరాయి తమ్ముడా అయ్యయ్యో తమ్ముడా నరాయి తమ్ముడా అయ్యో చెప్పారా అరే నీ సంకరేమో పిల్లమ్మ పోయినవురా ఈ సంకర కూడా అరే మీ సంకల కట్ట పెట్టినే నాకు విషయానికి
ఎర్రగా తేడు వచ్చి పమ్మదేవి కదా ఎర్రగా పొడిచేడు పొద్దు నా బిడ్డ నాగవ నీ సంగరం ఉంది ఎర్ర ఉన్నాయి కర్ర ఉందాంరా పుట్టువాడి కట్టుంటే తల్లి నెల ఉంటే తండ్రి నెల ఉంటే కట్నం రాగసాల నేనెట్లా నల్ల ఉన్నా బిడ్డ కూడా కట్టిన నల్ల ఉందంట మరి రారా తమ్ముడ నారా తమ్ముడా దీన్ని రావడంగా వారు దీన్ని చంపుతా అరే తమ్ముడా గట్ల కాదు అయితే దీన్ని ఉంచాలి చంపుతా అంటాడు కదా అయితే నేను ఉంచా చంపుతా అంటే మన పొరగానే కూడా ఉండబోయి ఆ చెడ్డవారి చెత్తమని వారి ప్లాన్ ఉపాయం అయితే వారి బిడ్డ తప్పుకొని కాక మన బిడ్డ రాసుకోమని చెప్తుంది అట్లా కాదురా మీకు ఎర్ర ఉన్నారు నాకు కర్రె ఉంది ఈ కర్రె పిల్ల తీసుకొని నేను రాగమ్మ పోతే నాకేమన్నా నలుగురిలో పోతే ముఖముంటుందా శంకరుడు ఎట్లుండు మరి కుంటి పిల్ల అవుతాయి అవు కుంటి పిల్ల అవుతాయి ఇక కుంటిదాన్ని సంపేస్తావా కుంటిదాన్ని పొడిగా ఇస్తా కాకి పిల్ల కాకపోద్దు అట్లా కాదురా ఇది నామంజల పుట్టింది నాకెందుకు రా అద్దు నామంచాడా నామంచాడా అయిపోతాండి వాడు ఒక శంకరుడు అర్థమైన కోపానికి వచ్చిండు అది ఏనాడు వాళ్ళ దగ్గర ఒక్కరు వాడు ఉండగట్టినాడు రెక్కల పక్కనాడు ఉండగట్టి ఉరికి తొక్కుడు బండ లాబట్టి తొక్కుడు బండ వాళ్ళ కింద మాట్లాడాలి ఐదు పోసమ్మా అయిపోయింది అది అదే తొక్కులోనే కింద నాకు నీకే ఉంటే నా బాధ నాకుంటే నీ కష్టం నీకే ఎక్కువాలి మరి నా బిడ్డని నేను చంపుకుందామన్నా ఇక సచ్చింది ఎప్పుడు వాసి కొడుకు వచ్చిందా ఏమిరా పరిస్థితి వచ్చిన ఇదేమ చిత్రం
గంగన వాడేసిన గంగన కొట్టు పోయింది అట్లగానే ఏడు గడియలే నువ్వు ఏడెత్తుకున్నాను అత్త నీ బిడ్డ మంచుకున్నది ఇక మీరు ఎత్తుకుంటారు మీ నెత్తి మీద ఎత్తుకున్నా ఎత్తుకుంటారు ముక్కు మీద ఎత్తుకున్నా ఎత్తుకుంటారు నా బిడ్డను గంగల వారేసి పోయింది అయ్యో గంగల వారేసి పోషమ్మ అనగా గంగల పోషమై చేసింది గంగల పోషమై చేసి ఎప్పుడు శంకర ఉన్నది అన్నా నీకు ఇంకా కళ్ళు కనిపిస్తలే ఏంది చెప్పేది కర్మశాస్త్రాలు సొచ్చేది మారకూడదు పెద్ద పెద్ద విషయాలు లేకపోతే ఇది మళ్ళీ ఎప్పుడు వచ్చారా అరే కాకి ముట్టు చెప్తున్నావు నీ బిడ్డ ఆడిపోతుంది ఉంచుకున్నాడు ఎప్పుడో అరే కొట్టుకొని పోయినట్టే పోయింది ఎప్పుడు వచ్చిందిరా ఇది ఎప్పుడొచ్చింది నీ గుంటే బిడ్డ దగ్గర అయ్యో దండి వాడు దంగం అయ్యా తమ్ముడు చెప్పుకుంటారు తమ్ముడు కాకపోతే అన్న చెప్పుకుంటారు నాకు వెనక ముందు తీరా చెప్పారు తమ్ముడా నువ్వు ఇతరుల కంటే వాతలు పెట్టి వచ్చినా ఇక పీడ వాటి కోడి కూర్చుంది నాకేమన్నా తీర చెప్పు ఎరికేనా ఏం తప్పు కన్న తల్లి పార్వతమ్మను మన వదిన పార్వతమ్మను చేసుకున్న భార్య మనతో ఉండగా కాశం చేసుకుంటారు అవునే మన పిల్లలు తప్పుకోవాలి మనం కడుపులో పెట్టుకున్నాము అవునే చెప్పాలి 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 బిడ్డ పుట్టింది ఆయన తప్పితే మన పిల్లలు తప్పుకోవాలనుకుంటున్నాం గరగలే లోకం మీద ఇది తప్పించుకుంటే సూది ముళ్ళ కడితే తాగుతుందా ఒక పాత్ర పెడితే తాగుతుందా పనికి ఒకటి పాత్ర పెడితే అది కుక్క దొరుకుడు పోతుంది ఇది కూడా కట్టలే అదే నీ బిడ్డ కాదా మాది పుట్టిందా నాకు తెలియకుండా పుట్టింది కదా నీకు తెలియదు ఓరి బిడ్డరా గోసాని బిడ్డ పురుషుడు బిడ్డ పురుషుడు బిడ్డ ఈ రక్తం పంచుకొని కూడా అయ్యో
అరే కర్రే కావడిచ్చినట్టు దీన్ని ఎట్లయితే వదిలించుకోవాలని ముచ్చట చెప్పు రాజరా ఏ చెప్పురా తిప్పి చెప్పురా అంటే నేను ఆ బిడ్డ కదా ఆయన బిడ్డ కదా అంటాడు నా బిడ్డ అయినట్టుకుంటే నా లెక్క ఉండకపోయా నీ లెక్క నువ్వు సాగు పెద్ద నువ్వు చేయకపోతే నేను కష్టం పెట్టదు అవునా బిడ్డ అన్నదానికి లగ్గమన్నా చేద్దాం చేయాలి మరి లగ్గం చేసే తమ్మ లెక్క మరి దాని లగ్గం చేయ తమ్మ లెక్కనే ఇవాళ భారత్ దాటిపోతున్నా అట్లా కాదు ఇది వాళ్ళకన్నా పంచి పెడతా నీ బిడ్డ నీ సంకల్ని ఉంది చెప్పు అయ్యా పంచి పెడతావు అవు అన్నయ్య ఈ పిచ్చిన సర్పంచ్ నీకు పాత్ర కలుగుతుంది మరి ఎవరో మన ఎట్లా ఎండికొండ మీద ఆట ఆడింది పాట పాడింది బంగారం ఏంటి డ్రైవర్ అయింది తీసుకోలే బంగారం తీసుకోలేదు ఇక్కడ కూడా రాజధాని తీసుకోలేదు ఈ ఆడపిల్లని కొండపోయి అయ్యో రారోడి అన్నరా రాజ్యం మీద పడుతుంది ఆమె దాడుకుంటుంది సరే దాని విద్దామని చెప్పి తమిళ కమల దాడికి ఎట్లా లోకాల శంకరుడు బిడ్డలెత్తుకోరి మరి మన ఎక్కురాల బిడ్డలెత్తుకోరి రామనే వరమా ఉంటుంది ఈ బిడ్డను తీసుకొని రాజ్యం మీద కళ దేశం మీద పద్మయో బిడ్డ నేను ఆడదాన్ని కాదు బిడ్డ ఆడిలో నేను చాలలేదు బిడ్డ అయ్యయ్యో దంగమయ్యా లోకాలు ఎక్కడి ఏమి చేసిండు ఓ బిడ్డ మళ్ళెక్కమనగా నువ్వు ఆటాడి దానికి పడవని దానికి బంగారం ఏలేదు లేకనగా ఇష్టానికి ఏనాడు కావాలి ఏ సక్కరికి అడిబార ఉంటుంది బ్రహ్మకి సక్కర ఆడిబార ఉంటుంది సాగిపోయినందుకు వాళ్ళకి భార్య అందరూ వచ్చింది రచన చేయఉన్నది బ్రహ్మకు సరస్వతి ఉన్నది నాకు ఏనాడుగా నాకు సాగిపోయినందుకు నా భార్య పర్వతమ్మ లేదు మరి ఆడవారికి బిడ్డ ఆడపిల్లకు ఆడవారు సోపతి లేక నేను నీకు తరమిస్తున్న సాధుకమ్మ చెప్పి అంటున్నావా నాయనా లోకాశంకర మరి లేకవనంగా ఈ జాడ పొట్ట కొరకు ఈ ఆట ఆడుకుంటా పాట ఆడుకుంటా ఊరు పల్లె పల్లె ఇరుక్కుంటా నా ఒక్క కడుపు నేను తినేది అడక తినేది నాకు బతుకు ఏక్యం ఉన్నది ఈ డోలాడమయ్యాలే ఈ గడాడమయ్యాలే ఇదంతా ఈ బుజ్జాడమయ్యాలే ఈ పిల్లనాడు తాగాలి అయ్యా నాయనా లోకాశంకర ఇట్లాంటి అంటే ఈ పిల్లను నిలదాలంటే కళ్ళ కలియోగం మీద కళ్యాణ దాపారం మీద మళ్ళీ ఇల్లు తప్పకుండా వాడు తప్పకుండా సంధి తప్పకుండా ఏనావిడంగా ఊరు తప్పకుండా ఏనావిడ కడప తప్పకుండా అని నీకు సెల్వే బిడ్డ అని చెప్పి ఏనావిడ నాకు ఏనాడు కాయం మీద కలం మీద రాధిస్తూ అంటే ఈ పిల్ల నేను చేపడతా ఉన్నా పెద్ద ఇంటికి అన్నం చిన్న ఇంటికి కడుముతా నమ్మలి అన్ని నీకు సెల్వే బిడ్డ అని చెప్పి నాకు కరువు కాగితాలు రాసి ఆయన బిడ్డ నా కడుపు బిడ్డ దానం చెప్తున్నా పెద్ద ఇంటికి అక్కడ అన్నము చిన్న ఇంటికి కడుపుతుంది కంచి మరి అబ్బాయి కళ్ళ కడే కాపాడు ఇల్లు తప్పకుండా వాడ తప్పకుండా కన్నీ తప్పకుండా సెలవు బిడ్డ నీకు సెలవు పెడుతున్నా బిడ్డ అటువంటి సెలవు అని చెప్పి కాయం మీద కలం మట్టి ఎలా రాస్తా ఉన్నాడు కాయం మీద వస్తుంది గీత
ఏడు బాలు నాలుగు దాపింది నల్ల ఓషమ్మ నాలుగు మీద పడుతున్నది రాధా రేపు పొద్దు అల్లని కన్నీ సరే అని చెప్పి నేను అయినా కానీ నీ కాగితం తిరిగినా అయినా నాలుగే తిరిగిపోదు నాయనా నాకు దొరిక శివరు శివ దొరికని చెప్పి వాడి పిల్లలు శివడ్డారా మోరా రేసిన్నాడా పెద్దోడా నడిపోడా అరే నా లెక్కలు నరుగున్నారు తూర్పు పడమటి అవసరం దక్షం అరే పడమటి బాగానే ఎవరు ఉంటారు పడమటి బాగానే ఏనావడంగా నల్ల వశమని అవుతున్నా పెద్దోని వారి ఏనావడంగా అక్కడ వారి ఏనావడం అర్థం నల్ల వశమైన చోట మళ్ళీ వారి ఎట్లా అంటే నువ్వు నువ్వులంతా ఉన్నా నల్ల వశమైన 90 దీపాలు ఏనాడు తీసుకురావాలి 10 దీపాలు కాపాడాలి 100కు టోటల్ పోతాను నువ్వు చెప్పు పైసలు ఇస్తారే చెప్పు ఇద్దరు లాగేస్తారు ఇటు చెప్పు ఉంటావా ఏమైంది అక్కడ అది 100కు 90 దీపాలు తీసుకురావాలి 10 దీపాలు కాపాడు సరే ఓకే పడమని రాదు అరే ఇది ఉత్తరం వాళ్ళు ఉంటారా అరే నడిపోడా ఇక్కడ వారి 100కి 30 దీపాలు కాపాడి 70 దీపాలు తీసుకురావాలంటే 70 జీవులు తేవాలి మరి ఇక్కడ వారి ఉత్తరం వాళ్ళు ఉంటారు ఉత్తరము 150 కాపాడి 50 తీసుకురావాలి మరి దక్షిణ వాళ్ళు నువ్వుంటావా 100కి అక్కడ 70 దీపాలు కాపాడి ఈ 30 దీపాలు తీసుకురావాలి అట్లా కాక నడి ఊళ్ళో చిన్న వారి మరి ఎట్లాగంటే గాయ కట్టలు చెప్తున్నా మరి నడి ఊళ్ళో ఎవరు ఉంటున్నా మరి దెబ్బలు బాగుంటాయి నడి ఊళ్ళో పిల్లకి బీమారు లేపుతున్నా మరి వాళ్ళ శిశు తప్ప తీసుకుంటా వారి రక్తాధారం మీది శిశు తప్ప మామిడలేదు వారి ఈ ప్రకారం దూతకు ముందు ఎక్కువ తల్లి దూతకు ఎన్ని కూడా చెప్పాలి ఇచ్చిపెడుతుంది ఆయన శివంత్ రెడ్డి పుష్ప పేరు మీద 50 రూపాయలు బాగున్నాము మరి ఎలా అమ్మ నల్ల వస్తాని అవి ఇక్కడ బండారు కట్టి ఎలా ఎన్ని కూడా చెప్పడం మేము వండినప్పుడే
తమ్ముడా